హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈ నైట్ ఎఫెక్ట్ చూసి భయపడకండి. మిమ్మల్ని భయపెట్టాలని గాదు. ఇంతకీ ఈ ఇల్లు గుర్తుందా మీకు? పోన్లే అట్‌లీస్ట్ ఈ కిచెన్ చూస్తేనే ఏమన్నా గుర్తొస్తదేమో! ఎక్కడో బాగా చూసినట్టు అనిపిస్తుంది గదా! సరే నేనే చెప్పేస్తా. కేక్ బేక్ చేసిన వీడియోలో ఉంటది. ఇంక ఇప్పుడొచ్చేది క్రిస్మస్ కదా! సో, మాకు బాగా తెలిసిన కెనడియన్ ఒక ఆవిడ డెకరేషన్‌కి హెల్ప్ చేయమని అడిగారు. సో, నేను నా ఫ్రెండ్స్ వచ్చాము. మీకు బాగా గుర్తుంటే వీళ్ళ ఇల్లు ఒక మ్యూజియంలా ఉంటదని చెప్పాను. అది ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమైతది. అసలు డెకరేషన్‌కి వస్తువులైతే లోపల నుంచి తీస్తుంటే డబ్బాలు డబ్బాలు వస్తూనే ఉన్నాయి. అసలు ఈ శాంటా బొమ్మలైతే ఓ 20 వరకు ఉంటాయి. అప్పుడెప్పుడో పాత హాలీవుడ్ సినిమాల్లో చూసాను ఇలాంటి పియానోస్‌ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు బొమ్మలు కూడా ఇంకా దాచిపెట్టుకున్నారు. ఇది భలే ముద్దుగా అనిపించింది నాకు. ఈ క్రిస్మస్ ట్రీనైతే ఆవిడే సొంతగా చేశారంట. వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ బా చేపిచ్చేవాళ్ళని చెప్పారు. ఇక్కడ వాళ్ళైతే భలే మల్టీ టాలెంటెడ్ అబ్బా! మల్టిపుల్ ఫీల్డ్స్‌లో కూడా వర్క్ చేస్తారు. ఇంతకుముందు మా యూనివర్సిటీలో వర్క్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ చేయట్లేదంట. అలా మాకు బాగా తెలుసు. కింద సాక్స్‌లా ఉన్నాయి కదా! వాటిని స్టాకింగ్స్ అంటారంట. అంటే వచ్చిన గెస్ట్స్ వాటిలో ఏదో గిఫ్ట్ పెడతారంట. ఆ పైన ఉన్నవన్నీ శాంటా బొమ్మలే. చెప్పా కదా! ఓ 20 దాకా ఉంటాయని. అండ్ ఇప్పటివరకు అయిందైతే సగం డెకరేషనే. పాపం పిల్లలు పని చేసి అలసిపోయి ఉంటారని చెప్పి ఐస్ క్రీమ్ తిందామని తనేమో వీగన్ అనమాట. అంటే పాలు ఆర్ పాల నుంచి వచ్చేవేవి తినరు. సో, ఈ ఐస్ క్రీమ్ గూడా వీగన్ ఐస్ క్రీమ్. ఏ మాటకి ఆ మాట. పాలు లేకుండా ఐస్ క్రీమ్ అంటే చాలా కష్టం.